శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మైనారిటీ సోదరులకు కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా ముస్లిం మైనారిటీ నిరుపేద ప్రజలకి హజ్రత్ టిప్పు సుల్తాన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ, నిరుపేదల కుటుంబానికి పెళ్లిళ్ల కానుక, అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకి మెడికల్ చేయించుటకు, నిరుపేద కుటుంబాలకి కుటుంబ పోషణకై ప్రతి నెల ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుంది. పార్టీలో కూడా మా టీం పేరు అనేది రాదు, ఇది వాస్తవము. ఇంకో విషయం, రాజకీయ నాయకులు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ అందరి సహాయ సహకారాలు మా వెంట ఎల్లప్పుడూ ఉండాలని, ఫ్యూచర్లో మేము ఇంకా ఇటువంటి ఇవి చేయాలని చెప్పి, సహాయ కార్యాలు చేయాలని చెప్పి అందరూ భగవంతునితో ప్రార్థన చేయండి, మా వెంట వేయండి అని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పేద విద్యార్థులు, పేద ప్రజల పిల్లోళ్ళు చదువుకొని ఇంటర్ డిగ్రీలు అన్నీ చదువుకొని ఇంజనీరింగ్ చేసి పేదరికం అనేటువంటి దరిద్రానికి వాళ్ళు గురయ్యి గుమాస్తాలుగా పనులకు, కూలి పనులకు పోతున్నారో వాళ్ళకి మా యొక్క టీం తరపున, హజ్రత్ టిప్పు సుల్తాన్ టీం తరపున మేము వాళ్ళకి పెట్టుబడి రూపంలో 1,00,000 కానీ 2 లక్షలు కానీ 50,000 కానీ వాళ్ళకు తోచిన సహాయాన్ని వాళ్ళు ఏ పని చేస్తారో, ఏ వ్యాపారం చేస్తారో అటువంటి వ్యాపారానికి మేము వాళ్ళకు కూడా సహాయం చేస్తున్నాము. పెట్టుబడి పెట్టించి 6 నెలలు 7 నెలల వరకు వాళ్ళకి 180-190 మంది వరకు మా టీం మెంబర్స్ ప్రతి వార్డులోనూ ఉన్నారు. వాళ్ళ సహాయంతో మేము ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రతి వార్డులోనూ మేము విచారణ చేసి ఖచ్చితంగా పేదవాళ్ళు అయితే మాత్రమే వాళ్ళకి మేము సహాయం చేస్తున్నాము. చాలామంది డబ్బులు చాలా రూపాల్లో ఖర్చు పెడతా అంటారు, భోజనాలు పెట్టడము అవి ఇవి అన్నీ. కానీ ఉన్నోళ్ళు తీసుకుంటారు, లేనోళ్ళు తీసుకుంటారు. ఈరోజు అడగ తినే వాళ్ళు చాలామంది వస్తారు బజార్లోకి. అందరూ పేదవాళ్ళు కాదు, చాలామంది పేదవాళ్ళు లేకోకుండా కూడా వస్తూ ఉంటారు. మేము అటువంటి వాళ్ళకు సహాయం చేయము. మా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర పంపించి వాళ్ళకి ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా వాళ్ళు పేదవాళ్ళు అయితేనే మాత్రమే, నిస్సహాయులు అయితేనే మాత్రమే మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాము. అదేవిధంగా మేము గత 2 సంవత్సరాల నుంచి ఈ టీంని నడుపుతున్నాము. గత 3-4 సంవత్సరాల నుంచి కరోనా టైంలో కూడా మేము చాలామందికి ఆక్సిజన్ ఇదే షాదీమహల్లో, పిఆర్టీ స్ట్రీట్లో షాదీమహల్ ఉంది, అక్కడ నుంచి మేము ఆక్సిజన్ సరఫరా అనేది చేసినాము. దాదాపు 200 నుంచి 250 మంది వరకు మేము ఆక్సిజన్ సహాయం చేసినాము. అదేవిధంగా ఎవరైతే అనాథ శవాలు ఉంటాయో వాళ్ళకు కూడా దహన సంస్కారాల్లో మేము ఈరోజు హజ్రత్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ జేఏసీ టీం తరఫున సరుకులు పంపిణీ అనేది కార్యక్రమం జరిగింది. ఎవరైతే నిరుపేదలు పేదరికానికి గురైనారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి రంజాన్ పండుగ శుభ సందర్భంగా ప్రతి ఇంట్లోనూ పండుగ జరగాలని చెప్పి కుల మతాలకు అతీతంగా, కేవలం ముస్లింలకే కాదు కుల మతాలకు అతీతంగా ఈరోజు సరుకులు పంపిణీ అనేది జరిగింది. మా టీం తరపున చాలామంది పేద కుటుంబాలకు ప్రతి నెల కొన్ని కుటుంబాలకు సరుకులు అందిస్తున్నాము. కొన్ని కుటుంబాలకు మెడిసిన్స్, ట్యాబ్లెట్ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకు ప్రతి నెల మేము సరుకులు కూడా పంపిణీ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళ ఆడపిల్ల వాళ్ళకి పెళ్ళిళ్ళకి